प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। हरि ओम अंदरिकी ఏడవ అధ్యాయం 30వ శ్లోకం నుంచి చదువుదాం. చివరి శ్లోకం. సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః. ఓం తత్సత్. इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे ज्ञान विज्ञान योगो नाम सप्तमोऽध्यायः. अथ अष्टमोऽध्यायः. अक्षरपरब्रह्मयोगः. अर्जुन उवाच किं तत् ब्रह्म किमध्यात्मम् किं कर्म पुरुषोत्तमा अधिभूतं च किं प्रोक्तम् अधिदैवं किमुच्यते अधियज्ञः कथं कोत्र देहेऽस्मिन् मधुसूदन प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभिः. श्रीभगवानुवाच अक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते भूतभावोद्भवकरः विसर्गः कर्म संज्ञितः अधिभूतं क्षरो भावः पुरुषश्चाधिदैवतम् अधियज्ञोऽहमेवात्र देहे देहभृतां वरा अंतकाले च मामेव यः प्रयाति स्मरन् मुक्त्वा कळेबरम्
యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పితమనో బుద్ధిః మామే వైష్యస్య సంశయః. ఇంతకు ముందు అధ్యాయం పూర్తి చేయటమే ఏ విధంగా చేశారు? నన్ను తెలుసుకోవలసినటువంటి ఒక విధానం ఉంది. ఏమిటా విధానం? అధిభూతంగా, అది యజ్ఞంగా, అది దైవంగా ఎవరైతే నన్ను తెలుసుకుంటారో, తెలుసుకోవడం మాత్రమే కాదు, అంతకాలేచ ప్రయాణకాలేచ, ప్రయాణ కాలంలో అంటే ఈ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయేటటువంటి సమయంలో కూడా నన్ను ఎవరైతే స్మరిస్తారో అటువంటి వాడు యుక్త చేత సహా విదుహు తెలుసుకోగలుగుతాడు. నన్ను అంటే నిగ్రహింపబడినటువంటి మనస్సు కలిగినటువంటి వాడే నన్ను తెలుసుకోగలుగుతాడు అని చెప్పారు. చెప్పి వదిలేశాడు. ఇది ఒక కొత్త టాపిక్లోకి తీసుకెళ్ళిపోయాడు మనని పూర్తిగా శ్రీకృష్ణ పరమాత్మ. అది యజ్ఞం, అది దైవం, అది భూతం. ఇంతకుముందు మనం ఎప్పుడు వినలా. గత 6 అధ్యాయాలుగా 7 అధ్యాయాలుగా చివరి శ్లోకం వరకు కూడా ఇటువంటి పదజాలాన్ని మనం వినలా. కొత్త పదాలు ఇవన్నీ. ఒక రకంగా చెప్పాలంటే టెక్నికల్ వర్డ్స్, సాంకేతిక పదాలు ఇవన్నీ కూడా. ఈ కొత్త పదాలను ఇంట్రడ్యూస్ చేశాడు, పరిచయం చేశాడు మనకి. వెంటనే అర్జునుడికి డౌట్ వచ్చేసింది. ఏంటి ఇవేవో కొత్తగా ఉన్నాయా నువ్వు చెప్పినవన్నీ కూడా? ఇవి ఏమిటి నాకేం తెలియదు, ఇంతకుముందు నేను ఎప్పుడు వినలేదు. కాబట్టి ఇప్పుడు నాకు నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది దేని గురించి అంటే, తద్బ్రహ్మ కిమధ్యాత్మం, అధ్యాత్మం అంటే ఏంటి, కిం కర్మ, కర్మ అంటే ఏంటి, బ్రహ్మ అంటే ఏంటి, అది భూతం అంటే ఏంటి, అది దైవం అంటే ఏంటి, ఇవన్నీ నువ్వు చెప్పడం కాదు, నాకు వివరించి చెప్పాలి. అది యజ్ఞం అంటే ఏంటి, అస్మిన్ దేహే, ఈ దేహంలో అధియజ్ఞుడు అంటే ఎవరు అని చెప్పి చివరికి కృష్ణుడు చెప్పినటువంటి దాన్నే ఇక్కడ రిపీట్ చేశాడు. ఏమన్నాడు? ప్రయాణకాలేచ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. ఆ చివరిలో శరీరం విడిచిపెట్టేటటువంటి సమయంలో కూడా నన్నే స్మరించాలని చెప్పావు కదా, అది ఎలా సాధ్యం అవుతుందా? అసలు అది ఎలా సాధ్యం అవుతుంది? ఇటువంటి ప్రశ్నలన్నీ అడిగాడు. దానికి నిన్న చెప్పినటువంటి సమాధానాలు ఏమున్నాయి? అక్షరం బ్రహ్మపరమం స్వభావోధ్యాత్మముచ్యతే. ఆ అక్షరుడైనటువంటి, క్షరము కానటువంటి, నాశనం లేనటువంటి ఆ పరబ్రహ్మ తత్వం ఏదైతే ఉందో, స్వభావం, పరమాత్మ యొక్క స్వభావం అది. అక్షరం, క్షరము కానటువంటి లక్షణం అంటే ఏంటంటే, స్వభావం అంటే ఏంటంటేనండి, మనం ఒక ఐస్ ఉందనుకోండి, ఐస్ యొక్క స్వభావం ఏంటి? ముట్టుకుంటే ఎట్లా అనిపించాలి మనకి? చల్లగా అనిపించాలి, అది దాని స్వభావం. అది ఐస్ ముట్టుకుంటే వేడిగా ఉందనుకోండి, ఒకవేళ ఉరికినే అనుకోండి, ముట్టుకుంటే వేడిగా ఉందనుకోండి, అప్పుడు అది ఐస్ అవుతుందా? ఇప్పుడు అగ్నిని ముట్టుకుంటే ఎట్లా ఉండాలి? చల్లగా ఉండాలి, దాని స్వభావం, దాని లక్షణం అది. దానికి వ్యతిరేక్తంగా ఉండడానికి వీల్లేదు. అలాగే పరమాత్మ యొక్క లక్షణాన్ని కూడా చెప్తున్నారు ఇక్కడ. ఏమిటది? అక్షరం. మనకి తెలిసినటువంటిదంతా, ఈ ప్రపంచం అంతా క్షరమైపోయేటటువంటిది. ఆయన మాత్రం ఏ లక్షణం కలిగినటువంటి వాడు? ఆయన యొక్క స్వభావం, నేచర్ ఏంటంటే అక్షరం, క్షరము కానటువంటి వాడు. భూతభావోద్భవగరః విసర్గ కర్మ సంహిత. కాబట్టి ఈ ప్రాణులన్నింటినీ, భూతభావాన్ని, ఈ ప్రాణులన్నీ పుట్టినటువంటి వాటిల్లో నేను పుట్టాను, నేను ఉన్నాను, నేను ఒక ప్రాణిని, నా లోపల ప్రాణం ఉంది అనేటువంటి భావన కలిగి ఉంచటం ఏదైతే ఉందో అది ఆయన చేసేటటువంటి కర్మ. అంటే ఏంటి? మామూలుగా మనం అంటాం, ఎవరి సృష్టికర్త అంటే, మన భాషలో సృష్టికర్త అంటే ఎవరు మనకి? మామూలుగా సృష్టికర్త ఎవరు మనకి? బ్రహ్మదేవుడిని సృష్టికర్త అంటాం మనం కదా. ఆయన సృష్టి చేస్తుంటాడు. స్థితికర్తగా మనం విష్ణుమూర్తిని కొలుస్తాం, మనం లయకర్తగా శివుణ్ణి. ఇక్కడేంటంటే బ్రహ్మదేవుడు సృష్టించాడు సరే, ఆ సృష్టిలో ఇది సృష్టి అనేటువంటి భావం ఒకటి ఉండాలి కదా.
నన్ను పుట్టించాడు బ్రహ్మదేవుడు, కానీ నేను అనేటువంటి భావం ఒకటి నా లోపల ఉండాలి కదా. దానిగా వ్యక్తమవుతున్నటువంటిది ఎవరు అంటే ఆయన, ఆ పరమాత్మ. భూత భావోద్భవగరహ, ఉద్భవం మనని పుట్టించడము, మన లోపల ఉండటం కూడా ఆయన యొక్క బాధ్యత. అది చెప్పి భూతభావం ఏదైతే ఉందో దానికి ఇంకొక లక్షణం ఉంది, క్షరం. ఇదంతా కూడా క్షరమైపోయేటటువంటిది. క్షరోభావ పురుషశ్చ అధిదైవతం. ఈ పురుషుడు అని పేరు కలిగినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, రెండు పేర్లు మనకి వినిపిస్తూ ఉంటాయండి వేదాంతంలో. ఒకటి ప్రకృతి, రెండోది పురుషుడు. పురుషుడు అనేటువంటి వాడెవడు? పూర్ణత్వాత్ పురుష, పూర్ణత్వం కలిగినటువంటి వాడు, అంతటా ఉన్నటువంటి వాడు, అందరిలో ఉన్నటువంటి వాడు ఆ పరమాత్మ పురుషుడు. ఆయన యొక్క మాయ ఏదైతే ఉందో, ఆ చైతన్యం ఏదైతే ఉందో అది స్త్రీ కింద చెప్తారు. ఈయన పురుషుడు, స్త్రీ. దాన్ని ఇక్కడ మాయా అని అంటారు అనమాట, ప్రకృతి అని అంటారు. కాబట్టి ఈ రెండిటి యొక్క కలయిక వల్ల ఇంత పెద్ద సృష్టి అనేటువంటిది ఏర్పడుతోంది అని ఒక సిద్ధాంతం మనకి ప్రతిపాదించారు అప్పట్లో. అలాంటిదే ఇక్కడ పురుషుడుగా చెప్పబడుతున్నటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో అది దైవం, ఆయన దైవమట. అది యజ్ఞోహమేవాత్ర దేహే దేహ భృతాంవర. ఈ దేహధారులలో నిరంతరం జరిగేటటువంటి ఒక గొప్ప యజ్ఞం, నిరంతరం ఒక యజ్ఞం జరుగుతోంది. ఒక అద్భుతమైనటువంటి మెకానిజం అనేటువంటిది పనిచేస్తోంది నిరంతరం ఒక వ్యక్తిలో, ఒక దేహధారిలో. ఈ దేహాన్ని ధరించినటువంటి వాడు దేహధారి. ఈ దేహంలో నిరంతరం జరిగేటటువంటి యజ్ఞ రూపంలో జరుగుతున్నటువంటిది ఏదైతే ఉందో అది అధియజ్ఞుడిగా ఆయన్ని నువ్వు గుర్తించు. ఇలా ఎవరైతే గుర్తిస్తారో అంతకాలేచ మామేవా స్మరన్ ముక్త్వా కళేబరం. ఈ విధంగా భగవంతుడు నా లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. చూడండి, ఇక్కడంతా చెప్తోంది ఏంటంటే భగవంతుడు ఉన్నాడు అని చెప్తున్నారు. ఆయనకి మీరు పేరు ఏమన్నా పెట్టుకోండి, పరమాత్మ అంటారా, టెంపరీగా కాసేపు ఆత్మ అంటారా, జీవాత్మ అంటారా, ఏమన్నా పేరు పెట్టుకోండి. ఒకడు ఉన్నాడు, ఆయన అవ్యక్తం, అచింత్యం, అగ్రాహ్యం, ఇన్ని పేర్లు ఆయనకి పెట్టారు, బాగానే ఉంది. ఇప్పుడు ఏంటి, నాకు ఆయనకున్నటువంటి సంబంధం ఏంటి, నా చుట్టూ ఉన్నటువంటి ప్రాణులకి ఆయనకి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతికి ఆయనకి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఈ ప్రపంచానికి ఆయనకి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఈ విశ్వానికి ఆయనకి ఉన్నటువంటి సంబంధం ఏంటి. ప్రతి రిలేషన్లోనూ, ప్రతి సంబంధంలోనూ ఎక్కడో ఒక చోట ఆయన దేనిగానో వ్యక్తం అవుతూనే ఉంటాడు. అక్కడక్కడల్లా ఆయా పేర్లు పెడుతూ ఉంటారు ఆయనకి. ఆయా కర్మ చేస్తున్నప్పుడు ఆయా పేర్లు పెడుతూ ఉంటారు. నా లోపల వ్యక్తమవుతున్నప్పుడు, నా లోపల ఒక సిస్టంగా వ్యక్తమవుతున్నప్పుడు ఆయన్నే అధియజ్ఞుడు అన్నారు. బయట ప్రపంచంలో వ్యక్తమవుతున్నప్పుడు ఆయన్ని పురుషుడు అన్నారు. ఇలా రకరకాలైనటువంటి పేర్లు వచ్చాయి. కాబట్టి ఇదంతా దేనికోసం చెప్తున్నారు, ఒక సాధకుడి యొక్క దృష్టి తనని తాను చూసుకున్నా కానీ, అంతర్ముఖమై ఇంట్రావర్ట్ అయి తాను చూసుకున్నప్పటికీ, లేదా బహిర్ముఖమై ప్రపంచాన్ని చూస్తున్నప్పటికీ, లోపల చూస్తున్నా బయట చూస్తున్నా, ఎలా చూస్తున్నా సరే కనిపించవలసింది ఏంటి అతనికి, పరమాత్మ యొక్క తత్వం. బయట ఉన్నది అదే, నా లోపల ఉన్నటువంటిది అదే. బయట పురుషుడిగా వ్యక్తమవుతున్నటువంటిది ఆయనే, నా లోపల అధియజ్ఞుడిగా వ్యక్తమవుతున్నటువంటిది ఆయనే అన్న భావన కలిగినటువంటి వాడికి అంతకాలేచ, చివరిలో ఆ చివరి ప్రయాణం చేసేటప్పుడు, ఆ చివరి మజిలీ జరిగిపోయేటప్పుడు, ముందుకు వెళ్ళిపోయేటప్పుడు స్మరన్ముక్త్వా కళేబరం, ఈ శరీరాన్ని, ఈ కళేబరం, దీని పేరు ఎంత బాగా పెట్టారు చూడండి, కళేబరం. మామూలుగా జంతువులకు కూడా వాడుతుంటారు ఈ పద, జంతు కళేబరాలు అంటారు. చనిపోయినటువంటి ఏమైనా జంతువులు ఆడబడిన జంతు కళేబరం అండి అంటారు. అట్లాగే మనిషి కూడా చనిపోతే శంకరాచార్యుల వారు దీనికి ఒక పేరు పెట్టారండి. మామూలుగా ఏంటి, చనిపోయినటువంటి దాన్ని మనం శవం అంటాం కదండి. ఎవరైనా చనిపోతే చనిపోయాడు అని అదేండి ఆయన శవం అండి అంటాం. ఆయన అని కూడా అనం, ఎంత ఘోరంగా తిడతాం, ఆయన శవం అండి అంటాం. బతికున్నటువంటి శరీరానికి ఒక కొత్త పేరు పెట్టారు ఆయన శంకరాచార్యుల వారు, ఆర్ద్ర శవం అంటారు ఆయన. ఆర్ద్ర శవం అంటే తడి ఉన్నటువంటి శవం అట. చనిపోయినటువంటి వాళ్ళు తడి ఆరిపోయింది, ఇది డ్రై. బతికున్నటువంటి వాడు ఆర్ద్ర శవం. కాబట్టి దాన్ని ఇక్కడ ఏమన్నారు, కళేబరం. కళేబరము అంటే అర్థం ఏంటంటే దాంట్లో ఇంకా జీవాత్మ అనేటువంటిది లేదు, వ్యక్తం కావట్లేదు. కేవలం మలమాంస మూత్రాలతో కూడుకుని ఉన్నటువంటి అస్థి, మేధ, మజ్జ, మల, మూత్ర వీటన్నిటితో కూడుకుని ఉన్నటువంటి ఒక కేవలం మాంసంతో తయారైనటువంటి
ఒక శరీరం, దాన్ని కళేబరము అని పేరు పెట్టారు. కాబట్టి ఈ కళేబరం ఏదైతే ఉందో దాన్ని ముక్త్వా స్మరన్, ఆయన్ని తలుచుకుంటూ విడిచిపెట్టేసినప్పుడు యః ప్రయాతి సమద్భావం యాతి నాస్తి యత్కృశంశయ. ఎక్కడికి చేరుకుంటాడయ్యా అతను? నన్ను చేరుకుంటాడు. ఎందుకంటే నన్నే స్మరిస్తూ విడిచిపెట్టాడు కాబట్టి, శరీరాన్ని ఆయన్ని స్మరిస్తూ విడిచిపెట్టాడు కాబట్టి ఆయన్నే చేరుకుంటాడు అని చెప్తున్నాడు. అలా కాకుండా ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారట, దానికి కూడా చెప్పాడు. కొంతమంది నన్ను తలుచుకోరు, వాళ్ళు చివరి సమయంలో నన్ను తలుచుకోరు. చివరి సమయంలో నన్ను ఎందుకు తలుచుకుంటారు, ఎందుకు తలుచుకోలేరు? చనిపోయేటప్పుడు నన్ను ఎందుకు తలుచుకోలేకపోతున్నారు వాళ్ళు? బతికున్నప్పుడు ఎప్పుడైనా తలుచుకుంటే కదా. చనిపోయేటప్పుడు తలుచుకోవాలి అంటే బతికున్నప్పుడు తలుచుకొని ఉండాలి. బతికున్నప్పుడు ఏ రోజు నన్ను తెలుసుకున్నటువంటి వాళ్ళు, స్మరించినటువంటి వాళ్ళు చనిపోయేటప్పుడు ఎక్కడి నుంచి కొత్తగా స్మరిస్తాడు? అందుకని ఏం చెప్తున్నాడు, ఎం వాపి స్మరన్ భావం. అటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి స్మరణ చేస్తారో అటువంటి లోకాలకి చేరుకుంటాడు, లేదా అటువంటి దేహాల్ని పొందుతాడు, అటువంటి చోటికి వెళ్తాడు అతను అని చెప్పి తర్వాత ఏమన్నారు, తస్మాత్, కాబట్టి నీకు ఎంత కష్టపడి నేను బోధ చేశాను కాబట్టి ఏం చేస్తావు, తస్మాత్ సర్వేషు కాలేషు మా మనస్వర యుధ్యచ. కాబట్టి నువ్వు యుద్ధం నుంచి పారిపోవడానికి వీల్లేదు. ఏం చేయాలి నువ్వు? యుధ్యచ, యుద్ధం చేయాలి. కాబట్టి మనం కూడా ఏం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ యుద్ధం చేయమని ఎవరికి చెప్తున్నాడు? అర్జునుడికి చెప్తున్నాడు. అర్జునుడికి ఇస్తున్నటువంటి సందేశం యుద్ధం చెయ్యి. మనకి ఇస్తున్నటువంటి సందేశం ఏంటి దీంట్లో? మనమే యుద్ధం చేయాలి. ఇప్పుడు సార్ మా ఇంట్లో రోజు యుద్ధమేనండి. ఏం యుద్ధం ఉంటుంది? రోజు ఇంట్లో యుద్ధాలు జరుగుతుంటాయి. కొంతమంది ఇళ్లలో ఎవరెవరికి మధ్యలో జరుగుతుంటాయి, భార్యాభర్తల మధ్యలో యుద్ధాలు జరుగుతుంటాయి. ఆ యుద్ధాలు కాదండి. ఇక్కడ యుద్ధము అంటే ఏంటంటే, వాస్తవంగా యుద్ధం చేయటం అనేటువంటి పదం ఏంటంటే విజయం సాధించడం అండి. యుద్ధం చేయటం ముఖ్యం కాదు. యుద్ధం చేసిన తర్వాత ఏం రావాలి మనకి? ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కదా, అక్కడక్కడ ఇరాను, ఇజ్రాయేలు, దాంట్లో మళ్ళీ అమెరికా దూరింది అనవసరంగా. ఇప్పుడు అన్ని కంట్రీలు, దాదాపు ఒక 30 కంట్రీల దాకా ఇన్వాల్వ్ అయిపోయి, దాంట్లో యూకే వచ్చింది, ఆస్ట్రేలియా వచ్చింది, అందరూ కలిసి యుద్ధాలు చేసేసుకుంటున్నారు. ఈ యుద్ధాలు చేసుకోవడంలో ఫైనల్గా వాళ్ళకి లభించాల్సింది ఏంటి? ఎవడో ఒకటి గెలవాలి. ఒకడు ఓడిపోతే ఇంకొకటి గెలవాలి. మనం కూడా ఇక్కడ యుద్ధం చేయాలి. మన యుద్ధం అంతా ఏంటంటే మనం జీవించడమే మన యుద్ధం, మనం బ్రతకడమే మన యుద్ధం. ఇది ఒక యుద్ధం. రెండోది ఏంటంటే యుద్ధస్వ అని చెప్పడంలో అర్థం ఏంటంటే, నా లోపలే రాక్షస గుణాలు ఉన్నాయి, నా లోపలే దైవీ గుణాలు కూడా ఉన్నాయి. కాబట్టి యుద్ధం అంతా ఎక్కడ జరుగుతోంది? నా లోపలే ఉన్నటువంటి సద్గుణాలకి, నా లోపలే ఉన్నటువంటి దుర్గుణాలకి మధ్యలో జరిగేటటువంటి సంఘర్షణ. ఈ రెండిట్లో కూడా నేను విజయం సాధించాలి. బయట ప్రపంచంతో వ్యవహారాలు చేస్తూ ఉంటాం, చేసినప్పుడల్లా నాకు కావలసినటువంటిది విజయం, సక్సెస్. కాబట్టి దానికోసం చేసేటటువంటి ప్రయత్నం అంతా కూడా యుద్ధం. కాబట్టి మన జీవితం అంతా ఏంటి? ఎలా కోరుకుంటాం మనం? సక్సెస్ఫుల్గా జీవించాలండి అని అనుకుంటాం. సక్సెస్ఫుల్గా జీవించాలి అని అనుకున్నటువంటి ప్రతి వాడు ఎక్కడైతే సక్సెస్ అనే పదం వాడామో అక్కడక్కడల్లా యుద్ధం అనేటువంటిది ఉండి తీరుతుంది, ఖచ్చితంగా ఉంటుంది. నేను విజయం సాధించాలి అంటే నువ్వు యుద్ధం చేసి తీరాల్సిందే. ఇక్కడ విజయం అంటే ఏదో విజయం కాదండి, ఎవడి మీదో విజయం కాదు. నా జీవితం సక్సెస్ఫుల్గా నేను జీవించానా లేదా, నేను నా జీవితంలో విజయాలు సాధించానా లేదా, నేను అనుకున్నటువంటి టార్గెట్స్ అన్నీ రీచ్ అయ్యానా లేదా, నేను అనుకున్నటువంటి లక్ష్యాలన్నీ, గోల్స్ అన్నీ నేను సాధించానా లేదా, దానికోసం నేను యజ్ఞం చేయాలి, దానికోసం నేను యుద్ధం చేయాలి. కాబట్టి నువ్వు అలా యుద్ధం చేయి, తప్పు లేదు. యుద్ధం చేస్తూ ఉన్నంతసేపు నీకు ఎవరు గుర్తుండాలి? ఒకడు గుర్తుపెట్టుకో, భగవానుడి యొక్క చైతన్యం, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క విస్తరణ, ఆయన యొక్క వ్యాపకత్వం, ఇదంతా నీకు ప్రతి క్షణం గుర్తుండి తీరాల్సిందే. ఇక్కడ కూడా అర్జునుడికి చెప్తోందండి, మా మనస్వర యుధ్యజ మయ్యర్పిత మనోబుద్ధి. కాబట్టి ఆయనకి సమర్పించడం అంటే ఏం సమర్పించాలి? ఆయనకి మనస్సుని, బుద్ధిని. కాబట్టి మనసులో ఆయన్ని పూర్తిగా నిలుపుకోవాలి, బుద్ధిలో ఆయనకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని. ఇప్పుడు మనసు చేయగలిగింది ఏంటి? ఇంద్రియాలతో బయట ప్రపంచంలో చూడగలదు. మన కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక వీటన్నిటిని వేసుకుని ప్రపంచంలోకి వెళ్ళి అన్నిటిని చూడగలదు. బుద్ధి ఏం చేయగలదు? ఈ మనసు తీసుకొచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో దాన్ని ఎనలైజ్ చేయగలదు.
కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, నీ మనసు ద్వారా భగవంతుడి యొక్క లీలల్ని గుర్తించు, నీ బుద్ధి ద్వారా ఆయన్ని స్థిరంగా నీ బుద్ధిలో నిలుపుకో, ఈ రెండింటిని భగవంతుడికి సమర్పించేసేయి అని చెప్పి మామే వైశ్యస్య అసంశయ, ఇంకా దీంట్లో ఎటువంటి సందేహము లేదు, అన్డౌట్, నీకు డౌట్ అనేటువంటిది లేదు దీంట్లో, ఖచ్చితంగా నువ్వు భగవంతుడినే చేరుకుంటావు, నన్నే చేరుకుంటావు అని చెప్పాడు. చెప్పిన తర్వాత మరి దీన్ని ఎలా సాధించాలి, ఇదంతా చూస్తుంటే చాలా కాంప్లికేటెడ్గా కనిపిస్తుంది, దీన్ని ఎలా సాధించాలి, నిరంతరం ఆయన్నే స్మరిస్తూ ఉండాలట, ఆయన్నే శరణు వేడి ఉండాలట, ఆయన గురించే చివరి క్షణంలో దాకా మనం గుర్తుంచుకోవాలట, అప్పుడు కానీ ఆయన గుర్తుండడట. మరి ఇంత పెద్ద వ్యవహారాన్ని ఎలా సాధించాలి, మళ్ళా 7వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో ఏం చెప్పారో అదే టాపిక్ని మళ్ళీ ఇక్కడ తీసుకొస్తున్నారు చూడండి. అభ్యాస యోగ యుక్తేన, 8వ అధ్యాయం 8వ శ్లోకం. అభ్యాస యోగ యుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్ అభ్యాస యోగ యుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. ఇక్కడ ఒక కొత్త రకమైనటువంటి యోగం గురించి చెప్తున్నాడు. ఇంతకుముందు మనం ఎప్పుడు వినలా ఈ యోగం గురించి, రకరకాల యోగాలు విన్నాం, అర్జున విషాద యోగం, సాంఖ్య యోగం, కర్మయోగం, ఇవన్నీ విన్నాం మనం. ఇప్పుడు కొత్తగా ఒక యోగం ఏంటంటే అభ్యాస యోగం. యోగం అంటే ఏంటి, ప్రయత్నం, యోగం అనేది ప్రయత్నం. యోగంలో ఏంటి, యోగం యుజ్ అనే ధాతువు నుంచి వచ్చింది అని చెప్తారంట. యుజ్, యుజ్ అంటే ఏంటి, కలయిక. ఎవరి యొక్క కలయిక, జీవుడు పరమాత్మతో కలయిక, దాన్ని యుజ్, రెండు కలిసినాయి అని చెప్తారనమాట. కాబట్టి ఇక్కడ ఏంటి, యోగమే నువ్వు చేసేటటువంటి ప్రతి ప్రయత్నం భగవంతుణ్ణి చేరుకోవడం కోసం, భగవంతుణ్ణి తెలుసుకోవడం కోసం, భగవంతుడిలో తాదాత్మ్యం చెందడం కోసం, భగవంతుడిలో ఐక్యం అవ్వటం కోసం చేసేటటువంటి ప్రతి ప్రయత్నము యోగమే. ఇక్కడ మరి అర్జునుడికి చెప్పినటువంటి సందేశం ఏంటి, మా మనుస్మర యుజ్యచ, నన్ను స్మరిస్తూ నువ్వు యుద్ధం చేయి, చేస్తే నువ్వు యుద్ధం చేసినప్పటికీ కూడా నన్నే చేరుకుంటావు. మామూలుగా ఏంటంటే యుద్ధం అనేటువంటి దానికి యోగం అనేటువంటి దానికి ఎక్కడ సంబంధం లేనటువంటి వ్యవహారం ఇదంతా. యుద్ధం అంటే యుద్ధమే, శత్రువులు ఉంటారు, కౌరవులు ఉన్నారు, పాండవులు ఉన్నారు, సైన్యాలు ఉన్నాయి, ఏనుగులు, గుర్రాలు, రథాలు, రధికులు, రకరకాలైనటువంటి ఆయుధాలు, ప్రయోగాలు, వ్యూహాలు, ఇన్ని ఉన్నాయి దాంట్లో. యుద్ధమే. ఆ యుద్ధాన్ని ఇక్కడ ఏం చెప్తున్నాడు, యోగం అంటాడు. మళ్ళా యుద్ధంలో యోగం అంటే మన జీవితాన్ని యోగం కింద మార్చుకునేటటువంటి ప్రక్రియ ఇదంతా కూడా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, అభ్యాస యోగము, అభ్యాసం చేయటం, నిరంతరం చేసేటటువంటి అభ్యాసం, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. దయచేసి అందరూ ఈ విషయాన్ని మాత్రం గుర్తించండి. ఏదో ఒకసారి వినేసినంత మాత్రాన, ఒకసారి చదివేసినంత మాత్రాన, యూట్యూబ్లో 2 వీడియోలు చూసేసినంత మాత్రాన మనకేదో వచ్చేసింది, లభించేసింది, అయిపోయాము, మనమంతా మహాత్ములం, ఇంకా మీరు మా కాళ్ళకి నమస్కారాలు చేయండి, మాకు దండలు ఇవ్వండి, దండాలు పెట్టండి అంటే మీరు పప్పులో కాలేసినట్టే. అభ్యాసము ఎంతవరకు చేయాలో తెలుసా? అభ్యాసము కొన్ని సందర్భాల్లో ఇంతకుముందు చెప్పారు చూసారా, ప్రయాణ కాలేజ, ఎక్కడ దాకా జరగాలి నీ అభ్యాసం అనేటువంటిది, నీ శరీరం, నీ కళేబరాన్ని విడిచిపెట్టేంత వరకు, నీ శరీరంలోంచి ఈ ప్రాణం బయటికి వెళ్ళిపోయేటంత వరకు ఏం చేస్తూ ఉండాలి, నిరంతరం అభ్యాసం అభ్యాసం అభ్యాసం, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఇలా నిరంతరం అభ్యాసం చేయటం ఏదైతే ఉందో దాన్నే అభ్యాస యోగము అని అన్నారు. ఆ అభ్యాసం అనేటువంటిదే యోగం కింద మార్చుకున్నటువంటి వాళ్ళు. చేతస నా అన్యగామినా చేతస అంటే అటు ఇటు పరిగెత్తనటువంటి మనస్సు. అన్యగామిన అంటే అటు ఇటు వెళ్ళిపోవటం,
అటు ఇటు వెళ్లకుండా నా అన్యగామిన అంటే ఒకే దాని మీద నిర్దుష్టంగా నేను ఎక్కడుంచానో మనసు అక్కడ ఉండేటటువంటి మనసు అక్కడే ఉండాలి. నేను ఫలానాది ఆలోచించమంటే దాని గురించి ఆలోచించాలి నా మనస్సు. నేను వద్దనుకుంటే ఆలోచించకుండా ఉండగలగాలి నా మనసు. ఇది చాలా కష్టం అండి. దేని గురించి ఆలోచించమంటే ఆలోచించాలో కొంతవరకు మనం మనసుకి ట్రైనింగ్ ఇవ్వచ్చు, కానీ అసలు మనసుని ఆలోచించొద్దు అని చెప్పడం ఉంది చూసారా, అది చాలా పెద్ద ప్రక్రియ, చాలా పెద్ద యోగం. అది అమనస్క స్థితి అంటారు అనమాట. అంటే అక్కడ మనసు అనేటువంటిది ఇంక లేదు, ఆలోచనలు అనేటువంటి వాగిపోతాయి. అటు ఇటు చెదరనటువంటి మనస్సు, ఒకే దాని మీద లగ్నమయ్యేటటువంటి మనస్సు, ఫోకస్డ్గా ఉండేటటువంటి మనస్సు, అటువంటిది ఏదైతే ఉందో అటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళు దివ్యం తం పురుషం యాతి. అలా చింతించడం వల్ల దివ్యమైనటువంటి ఆ పురుషుణ్ణి పొందుతారు. కాబట్టి ప్రాక్టీస్ అనేటువంటిది చేసినందువల్ల జీవితాంతం మన ప్రాబ్లం అంతా ఏంటంటే, మనం ఒకప్పుడు అంటే ఒక 200 సంవత్సరాల క్రితమో గురుకులాలు సిస్టమ్ అనేటువంటి గురుకుల సిస్టమ్ అనేటువంటిది భారతదేశంలో బాగా ప్రచారంలో ఉన్నటువంటి ఉపయుక్తంలో ఉన్నటువంటి రోజుల్లో కనుక చూసుకుంటే, అప్పట్లో ఇంత సైన్స్ లేదు, ఇంత టెక్నాలజీ లేదు, ఏమి లేదు, ఇంత చదువులు ఇవన్నీ లేవు, మెడిసిన్ కానీ ఇవన్నీ ఏం లేవు. గురుకులాల్లో ఏం చెప్తే గురువు గారులు అదే విద్య. పాపం అది నేర్చుకుని ఇంటికి వచ్చేవాళ్ళు, చక్కగా జీవితం జీవించేవాళ్ళు. దాంట్లో వాళ్ళకి ఎటువంటి పెద్దగా ఆకర్షణలు లేవు, ప్రాపంచికమైనటువంటి ఆకర్షణలు కూడా ఏమీ లేవు. వాళ్ళకి ఉన్న దాంతో తృప్తిగా జీవించారు, తిన్నారు, పడుకున్నారు. మిగతా టైం అంతా దేనికి కేటాయించేవాళ్ళు? భగవత్ చింతనలోనే గడిపేవాళ్ళు, పూర్తిగా భగవత్ చింతన. రాను 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 ఈ సైన్స్ టెక్నాలజీ ఇదంతా పెరిగింది పెరిగింది పెరిగింది. దీనివల్ల జరిగినటువంటి పెద్ద నష్టం ఏంటి? భగవంతుడికి మనం దూరం అయిపోయాం. భగవంతుడిని స్మరించుకోవడానికి అవకాశం దొరకనటువంటి ఒక జీవన శైలిలోకి మనం వచ్చేసాం. ఇక్కడ భగవంతుడు లేడు, ప్రమేయం, భగవంతుడి యొక్క ప్రమేయం అనేటువంటిది కనిపించట్లా. ఎంతసేపు ఏం కావాలన్నా సైన్స్ని అడుగుతాం, టెక్నాలజీని అడుగుతాం, ఇంజనీర్లను అడుగుతాం, డాక్టర్లను అడుగుతాం. భగవంతుడిని అడిగి తెలుసుకుందాం, భగవంతుడు ఎవరో తెలుసుకుందాం అనేటువంటి ఆలోచన మనిషిలో లేదు. దీనివల్ల ఏమైపోయిందంటే అస్తవ్యస్తమైనటువంటి జీవన విధానం వచ్చేసింది. అయితే ఏంటంటే ఇది ఇప్పుడు కొత్తగా మనకు వచ్చినటువంటి ప్రాబ్లం కాదు. ఈ ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది? మహాభారత మహాసంగ్రామంలో అర్జునుడికి కూడా వచ్చిన ప్రాబ్లం ఇదే. ఎందుకని? మొదటి నుంచి వాళ్ళు కోరుకున్నటువంటిది ఏంటి? మాయాజూదం ఆడటం, పాపం అరణ్యవాసాలు చేయటం, అజ్ఞాతవాసాలు చేయటం, దాంట్లో వాళ్ళు సర్వస్వాన్ని కోల్పోవటం, చివరికి రాయబారాలు చేయటం. ఒక విచిత్రమైనటువంటి వ్యవహార శైలి, ఒక విచిత్రమైనటువంటి సమాజ స్థితి, ఒక విచిత్రమైనటువంటి రాజరికం అప్పుడు ఉంది. దాంట్లో మనసు పూర్తిగా ఈ పాండవులకు కానివ్వండి, కౌరవులకు కానీ ఎంతసేపు వాళ్ళు ఆలోచించిందండి? రాజ్యాలు 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 రాజ్యాలు. మేము రాజ్యాలు పోగొట్టుకున్నాం, మా స్త్రీలను చెరబట్టారు, మాకు అవమానాలు జరిగాయి, మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేశారు. ఇవే ఆలోచనలు ఎంతసేపు. దానివల్ల ఏమైపోయింది? భగవన్నామ స్మరణ చేసుకోవడానికి, భగవంతుడిని తలుచుకోవడానికి పాపం వాళ్ళకి అవకాశం దొరకలే అప్పట్లో. కాబట్టి యుద్ధాల దాకా వచ్చే వ్యవహారం అంతా, యుద్ధం చేసుకోవడం దాకా వచ్చింది వ్యవహారం అంతా. ఏదో గోడితో పోయేది గొడ్డల దాకా తెచ్చుకున్నారంటారే, అట్లా తయారైంది వ్యవహారం అంతా.